కాళేశ్వరం 3.5 ఏళ్ల కాలంలో పూర్తి చేసి చూపించింది కేసీఆర్ అంటే ఆధునిక పాలకుడిగా ఎంత గొప్ప విజయం ఉందో దాని వెనకాల ఇది మనం తెలంగాణకు చెప్పుకోలేకపోయినాం. తెలంగాణ ప్రజలకు అర్థం కూడా అవుతలేదు, ఇంకా అర్థమవుతలేదు. కాళేశ్వరం ఇస్ నాట్ సింప్లీ ఒక అడ్డుకట్ట కాదు కదా. 19 రిజర్వాయర్లు, 1500 కిలోమీటర్ల కాలువలు, టనల్స్, 3 బ్యారేజెస్, 21 పంప్ హౌజులు, ప్రపంచంలోనే చాలా పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్, అది మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము. ఇంత గొప్పగా కట్టి ఇంత గొప్పగా ఆవిష్కరించి ప్రజలకు సాంత్వన ఇచ్చి అద్భుతమైన ఫలితాలు ఇస్తే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి సెక్షన్ ఆఫ్ మీడియా కానీ ఆంధ్ర ప్రాంత మేధావులు ఇక్కడ రాజ్యమేలి అధికారులుగా ఉండి ఇక్కడ ఇవాళ కూడా ఇక్కడే జీవిస్తున్న వాళ్ళు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ మీద లెక్కలేసి ఇన్ని వేల కోట్లు అవుతుంది, ఇది వృధా, ఈ లెక్కలేస్తారు. మరి అలా పోలవరం చంద్రబాబు నాయుడు ప్రతిపాదించినటువంటి ప్రాజెక్టులో 11 లిఫ్టులు ఉన్నాయి, 11 చోట్ల లిఫ్టులు ఉన్నాయి, అంతేనా? 11 చోట్ల లిఫ్ట్లు ఉన్నాయి. మరి ఈ లిఫ్ట్లకు ఎంత కరెంట్ అవుతుంది? ఆయన కూడా 200 పైచీలకు టీఎంసీ లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తుండే. ఎన్ని వేల కోట్లు అయిందో మళ్ళీ ఇవాళకి కూడా ఒక మేధావి కూడా ఎందుకు చర్చ చేస్తలేడు? ఆంధ్ర ప్రాంత ప్రజల మీద భారం పడుతుందని ఒక్కడు కూడా ఎందుకు మాట్లాడతలేడు? అంటే ఇక్కడ ఏ ప్రయోగం చేసినా, ఏ ఫలితం రాబట్టేటువంటి ఒక పని చేసినా వక్ర భాష్యాలతో దాన్ని చిన్నగా చేసి చూపించేటువంటి పని చేయడం, దాన్ని అర్జెంటుగా తెలంగాణ వ్యతిరేక మీడియా అందుకోవడం, దానికి వంతపాడేటువంటి విధంగా అందులోంచి తీసుకొని రాజకీయ అక్కసుతో వ్యతిరేకతతో గత కాలంలో తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళకి గొప్పతనాన్ని అభినందించలేనటువంటి ఒక కుసంస్కారంతోన కాళేశ్వరం కూలిపాయ. దీనివల్ల ప్రయోజనం లేదు, 1 ఎకరాకు నీళ్ళు రాలే. తెలంగాణ సమాజం మేధావులుగా కీర్తించిన వాళ్ళు కూడా కాళేశ్వరం వల్ల ప్రయోజనం లేదని మాట్లాడితే వాళ్ళ మనుషులనాలా ఏమనాలా నాకైతే అర్థమవుతుంది. ఇంత విషపూరితమైనటువంటి వ్యతిరేకత ఎందుకు పెట్టుకుంటారు అసలు? ఇక మన కర్మానికి మన దురదృష్టానికి ఇంతకుముందు నరసింహారెడ్డి గారు చెప్పినట్లు టీఎంసీలు అంటే తెలియదు, వాగు వంక తెలియదు, ఏ వాగు ఏ ఏట్లో కలుస్తుందో తెలియదు, ఏ ఏరుకు ఇంకో ఏరు ఎక్కడ కలుస్తుందో తెలియదు. ఇక అటువంటి వాళ్ళు ఇక పూరి బేసిన్ తప్ప ఈ నదీ బేసిన్లు తెలియని వాళ్ళు పాలకులుగా ఉంటే ఇట్లే ఉంటుంది. మనం ఏం చేస్తాం?